ఎవ్వరు ధ్యానం చేయకపోయినా మనం ధ్యానం చేస్తాము. మా అన్నగారు బ్రాహ్మణ కులంలో పుట్టి అమెరికాకి పోయి చిన్నప్పటి నుంచి అంతా శాకాహారం చేసి అమెరికా పోయి ఒక గుడ్డు చూసి గుడ్డు తినేశాడు, మాంసం చూసి మాంసం తినేశాడు. అదేదో గొప్పగా. అక్కడ వాళ్ళకి మాంసం తింటే గొప్ప, శాకాహారం అంటే ఏటి ఆకులు తింటారా, అసలు నువ్వు మానవుడివేనా అంటే. మహాత్మా గాంధీజీ ఆ రోజుల్లో అమెరికా ఇంగ్లాండ్ పోయి ఆయన చలించలేదు, తన సిద్ధాంతానికి ఆవగించేంత పక్కకు పోలేదు. మరి అదే భారతదేశంలో పుట్టి బ్రాహ్మణ కులంలో పుట్టి నా అన్నగా పుట్టి మా అన్నగాడు ఏం చేశాడు, పోయి మాంసం తిన్నాడు. ఫ్రిడ్జ్ నిండా ఆవు మాంసం. ఏమొచ్చింది, సోరియాసిస్ వచ్చింది. ఒళ్ళంతా సోరియాసిస్ వచ్చింది. 20 సంవత్సరాలు అంత రక్తం కాడుతూ బాధపడ్డాడు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ.